ఈ ఏడాది మామిడికి సీజన్ ప్రారంభం నుండే గిట్టుబాటు ధర లేక రైతులు అష్టకష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని ఒక నెల ఆలస్యమైన రైతులు అప్పటికే తోతాపురి రకం మామిడి పంట కోతలు మొదలుపెట్టి అమ్ముకున్న దాదాపు నెల రోజులు ఆలస్యమైన రైతులకు రాయితీగా టన్నుకు 4,000 రూపాయలు సబ్సిడీ ప్రకటించిన విషయం తెలిసిందే. గత నెల 20వ తేదీ నుండి సబ్సిడీ ప్రకటించిన ప్రభుత్వం 24, 25వ తేదీ నుండి జూన్ రాయితీ విషయంపై రైతుల నుండి పత్రాలు తీసుకుని ఆన్లైన్ చేస్తున్న విషయం కూడా తెలిసిందే. అంతకుముందే పంట కోతలు మొదలుపెట్టి అమ్ముకున్న తోతాపురి రకం మామిడి రైతుల పరిస్థితి ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న సమయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తర్వులు అందినట్లు ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. రైతులు ఎవరైతే తోతాపురి జ్యూస్ రకం మామిడికాయలు ఫ్యాక్టరీలకు జూన్ 19కి ముందు తోలినారో వారు ఖచ్చితంగా ఫ్యాక్టరీ బిల్లు, రైతు ఆధార్, 1B, నేల పాస్బుక్, బ్యాంక్ పాస్బుక్ను ఆ ఫ్యాక్టరీల దగ్గర ఉన్న ప్రభుత్వ అధికారులకు ఇచ్చి వివరాలు నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు. అప్పుడే ప్రభుత్వం అందించే కిలోకు 4 రూపాయలు సబ్సిడీ వస్తుందని వారు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. మీరు నమోదు చేసుకోకపోతే సబ్సిడీ రాదని వారు అంటున్నారు. ఇప్పుడు నమోదు చేసుకోకుండా తర్వాత సబ్సిడీ రాకపోతే అధికారులు నిందించవద్దని వారు కోరుతున్నారు. రైతులు ర్యాంపుల దగ్గర 19వ తేదీ ముందు తోలిన జ్యూస్ కాయల గురించి ప్రభుత్వం నుండి ఆదేశాలు మరియు గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత రైతులకు తెలియజేయడం జరుగుతుందని వారు అంటున్నారు. నేల ఎవరి పేరు మీద ఉందో వారి జిరాక్సులు, ఫ్యాక్టరీ బిల్ కూడా వారిపైనే ఉండాలని, ఇతరుల మీద ఉంటే 4,000 సబ్సిడీ రాదని వారు పేర్కొంటున్నారు. సరైన పత్రాలు తీసుకొని మీ దగ్గరలో ఉన్న గుజ్జు పరిశ్రమ వద్ద వాటి వివరాలు నమోదు చేయాలని ఈ సందర్భంగా అధికారులు కోరుతున్నారు.